మాజీ సీఎం కేసీఆర్ కు ఏమైంది? పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆయన ఎందుకు బయటకు రావడం లేదు? వరదలు వచ్చి జనం ఆగమవుతున్నా కనీసం ఎందుకు స్పందించడం లేదు? కేసీఆర్ మౌనం వ్యూహాత్మకమా లేదంటే ఇంకేమైనా బలమైన కారణం ఉందా? బీఆర్ఎస్ అధినేత మౌనం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. చాలా రోజుల నుంచి కనీసం మీడియా కూడా కనిపించిన కేసీఆర్ ఇటీవలే కూతురు జైలు నుంచి విడుదలయ్యాక బయట కనిపించారు. ఫామ్ హౌస్ లో కుమార్తెకు స్వాగతం పలికారు. అప్పటి వరకు దాదాపుగా 2 నెలలు ఆయన బయట కనిపించలేదు. దీంతో కేసీఆర్ కు ఆరోగ్యం బాగలేదన్న పుకార్లు కూడా వచ్చాయి. ఎవరేమనుకుంటే నాకేమన్నట్లుండే కేసీఆర్ వాటిని కూడా లైట్ తీసుకున్నారు. ఇంతకుముందు అసెంబ్లీకి హాజరు కావడం పైన చివరకు సస్పెన్స్ ని మెయింటైన్ చేశారు కేసీఆర్. అయితే కవిత జైలు నుంచి రిలీజ్ అయ్యాక కేసీఆర్ కార్యాచరణ ఉండబోతోందని బీఆర్ఎస్ నుంచి లీకులైతే వచ్చాయి. రైతు రుణమాఫీ, రైతు భరోసాపై చాలా ఉధృతంగా జనంలోకి వెళ్తారన్న ప్రచారము జరిగింది. కానీ అవేవి ఆచరణలో అమలు కాలేదు. ఇక ఇటీవల వర్షాలకు రాష్ట్రంలోని పలు జిల్లాలు ఆగమైనా కేసీఆర్ మాత్రం బయటికి రాలేదు. ప్రజల్ని కనీసం పరామర్శించలేదు. దీనిపై జనంతో పాటు అధికార పక్షం నుంచి కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 10 ఏళ్లు సీఎంగా ఉండి ఇలాంటి పరిస్థితుల్లోనూ జనాన్ని కేసీఆర్ పట్టించుకోవడం లేదని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇక కొన్ని చోట్ల కేసీఆర్ కనిపించడం లేదన్న పోస్టులు కూడా వెలిశాయి. అక్కడక్కడ బయట ఎన్ని విమర్శలు వస్తున్నా కేసీఆర్ మాత్రం తన మౌనం వీడడం లేదు. అయితే దీనిపై బీఆర్ఎస్ వర్గాలు మాత్రం మరో రకమైన కారణం చెబుతున్నాయి. ఉద్యమకాలం నుంచి కేసీఆర్ కి ఇలాంటి వ్యూహాత్మక మౌనం అలవాటేనని, సరైన టైంలో ఆయన బయటకు వస్తారని అంటున్నాయి. కేసీఆర్ ఈసారి బయటకు వస్తే వచ్చే ప్రజా ప్రపంచనాన్ని రేవంత్ సర్కార్ తట్టుకోలేదని చెబుతున్నారు. నిజానికి వర్షాలు లేకుంటే ఇప్పటికే కేసీఆర్ యాత్రలు ప్రారంభమయ్యేవని, కానీ వాతావరణం సహకరించకపోవడం వల్లే అవి వాయిదా పడ్డాయని అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. అతి త్వరలోనే మళ్ళీ పాత కేసీఆర్ ని చూస్తారని నమ్మకంగా చెబుతున్నారు. అయితే కేసీఆర్ వ్యూహాలు ఎలా ఉన్నా ప్రజలు కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా కనీసం పరామర్శించాల్సి ఉండేదని మరికొందరు నేతలైతే అంటున్నారు. ఏదేమైనా కేసీఆర్ మరి ఈ మౌనం మరికొన్నాళ్ళు కంటిన్యూ చేస్తారా లేదంటే మౌనం విడిచి గర్జిస్తారా అనేది త్వరలోనే తేలనుంది.